నమస్తే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు చెప్పిండు కదా, ఎవరైతే చలాన్స్ ఉంటాయో వాళ్ళది కొత్తగా బండి కొన్న వాళ్ళకి అకౌంట్ కి రిజిస్ట్రేషన్ లింకప్ అయి ఉండాలి అని చెప్పి, దానికి కోర్టు నిరాకరించింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మాదేం లేదు, మేము అట్లెట్లా కడతాం. అవి మాకు ఇచ్చేటి ఏందో మాకు ఇవ్వకుండా పోతుండు, మాకు ఇచ్చడానికి లేదు. ఆయనకి ఏడేస్తాం, మేము వేయలేము, మేము అట్లా వేయలేము కదా. అది మాకు అన్యాయంగా ఫోటోలు తీసి ఫోటోలు పెడితే నడుస్తుంది. అది ఈడ నిలబడద్దు, అది ఏడ నిలబడతాం మరి. ఈడ నిలబడటానికి ఛాన్స్ ఉండాలి కదా. ఒక స్టాండ్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆయన ఎక్కింది రోజు 12,000 ఇస్తా అన్నాడు. 12,000 లేవు, 10 పైసలు లేవు, రైతు బంధులు లేవు, గీత బంధులు లేవు, ఏమి ఇస్తలేడు. ఎక్కిండు అంటే ఎక్కిండు, ఆడమంటుండో ఏడమంటుండో తెలుస్తుంది. అసలు కరెక్టే అంటారా చలాన్ అనేది అకౌంట్ కి లింక్ చేయడం అనేది? అది తప్పు, అది చాలా తప్పు, అది గలతి తెలుసా. అట్లా అంటే ఏం తక్కువ లేరు, అందరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారు, నీ అకౌంట్ లింక్ ఇచ్చేసే, మాకు మీ పైసలు నువ్వు ఇవ్వకుండా మేము బ్యాంకులోకి వెళ్ళి తీసుకుంటాము అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పు, అప్పుడు మరి చేయరా. నిజంగానే పథకాలు ఇవ్వనప్పుడు అట్లా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటే ఎట్లుంటది అంటారు? ఇక మనం అంటే చెయ్యాలి, అది చదువుకున్న వాళ్ళు చేయబట్టి చేయొచ్చు, దాన్ని ఏం లేదు. కానీ అట్లా చేయొచ్చు, కానీ ఈయన చేసేది అన్ని గలతి పనులు చేస్తుండే, అన్ని చాలా అంటే తప్పు. కోర్టు కూడా అనింది కదా, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి చలాన్లు తీసుకోవద్దు. ఆ నడి రోడ్డు మీద ఆపుతారా ఎవరైనా? అందరం అన్నం తింటున్నాం, అందరం పెద్ద మనుషులం అయిపోయినాం. అంతా హైదరాబాద్ లో 40 ఏళ్ళు చూసి తిరుగుతున్నాము. రోడ్డు మీద తిరుగుతాను, రోడ్డు మీద పెట్టి అడ్డగోలు ఉన్నదంటే, ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అప్పుడు అనాలి. నువ్వు వచ్చి నువ్వు రోడ్డుకి పక్క పెట్టుకొని స్టాండ్లో పెట్టుకొని ఉన్న వాటికి వచ్చి మీరు రోడ్డు జామ్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తావు చెప్పు. తెలియాలి కదా వాళ్ళకు. వాళ్ళు ఎక్కడో ఉండి ఎవడో చెప్తే ఇన్నది కాదు, కరెక్ట్ ఉండాలి, ఇక్కడ మాట్లాడితే కరెక్ట్ ఉండాలి. ఇప్పుడైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు కదా, ఏదైతే అకౌంట్స్ కి చలాన్స్ అనేది లింకప్ చేస్తే అకౌంట్స్ డైరెక్ట్ కట్ అవుతుంది, చలాన్ అమౌంట్ కట్టని వాళ్ళకి వసూలు అయిపోతుంది అని చెప్పిండు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ సరే, ఇది కట్టవడం ఓకే, ఒప్పుకుందాం. మరి రోడ్ల పరిస్థితి ఏంది? అకౌంట్ కట్ చేసుకుని కరెక్ట్ చెప్తున్నారు. అదే విధంగా రోడ్లు ఎక్కడైతే గుంతలు ఉన్నాయి ఇవన్నీ చూసుకుని వాళ్ళు కూడా చెప్పించి తర్వాత కట్ చేస్తే ఒక లెక్క ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ సమస్యలు అక్కడే పెట్టేసి మేము జస్ట్ అకౌంట్ కట్ చేస్తామంటే, ఇంకో మాట ఏం చెప్పి రేవంత్ రెడ్డి ఆయన అధికారం రాకముందుకేమో అట్లా కట్టేస్తారు. ఎవరికైనా ఏమంటారు ఏమంటారు ఒకవేళ పట్టుకుంటే అట్లా కట్టేస్తే, ఆయన స్విచ్లు చాలా ఉన్నాయి. అధికారం రాకముందుకు, అధికారం వచ్చాక ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని నిరాకరిస్తూ కోర్టు కూడా చెప్పింది కదా, అది అకౌంట్ కి లింకప్ చేస్తే వాళ్ళ ప్రైవసీని కోల్పోతారు, వాళ్ళ ప్రైవసీని మనం కోల్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవమే కదా. అది కోర్టు ఎవరికైనా పబ్లిక్ సపోర్ట్ ఇస్తుంది కోర్టు. సో ఇంకొకటి కోర్టు నుంచి ఇంకొక స్టే ఏమొచ్చింది అంటే మనకి ఏదైతే బండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి పోలీస్ వాళ్ళు వసూలు చేస్తున్నారు చలాన్స్, అవి చెయ్యొద్దు, వాళ్ళని వితౌట్ పర్మిషన్ బండిని ముట్టుకునే అధికారం లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానిపైన మీ అభిప్రాయం? కోర్టు చెప్పింది ఇది. కోర్టు చెప్తే అది చేయకూడదు కదా. మరి కోర్టు ఎవరు ఏం చెప్తే మనం పోలీసు పొలం కదా. సో ఇప్పటికైనా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపి బండ్ల మీద చేతులు వేయడం అట్లాంటివి ఆపేస్తారా, లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? చేయకపోతే బాగుంటుంది, చేస్తే ఇక మనం చట్టం తిరిగి పోవాల్సి వస్తుందేమో. సో అలా చేస్తే ఒకవేళ చలాన్స్ కడతారంటారా? మరి అందరూ స్వచ్ఛందంగా వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళి కడుతున్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు కూడా. కాకపోతే మరీ ఎక్కువ చేయకుండా రీజనబుల్ తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కదా, అకౌంట్ కి చలాన్స్ లింక్ చేస్తే డైరెక్ట్ గా అకౌంట్ నుంచి చలాన్స్ కట్ అవుతుంది అని చెప్పి, ఫస్ట్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా తప్పు మేడం. అట్లా చేసి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ఖాళీ కట్టుకోమని ఇవ్వాలి, లేకుంటే ఒకసారి ఆఫర్ కూడా ఇస్తే చాలా మంది కట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది కట్టుకుంటారు కూడా. ఒకసారి కూడా రేవంత్ రెడ్డి ఆఫర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 2 ఆఫర్లు ఇచ్చిండ్రు. చాలా పబ్లిక్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అంటే ఏదో విధంగా కట్టుకోగలుగుతారు, లేని వాళ్ళు చాలా మంది కట్టుకోగలిగింది అప్పుడు. అందుకనే ఆఫర్ కూడా పెట్టాలి ఒకసారి. అంటే దానికి కోర్టు సమాధానం చెప్పింది కదండి, దానికి కోర్టు ఒక సమాధానం చెప్పింది కదా, ఇలా అకౌంట్ కి కనెక్ట్ చేస్తే వాళ్ళ ప్రైవసీని మనం కోల్పించినట్లుగా ఉంటుంది అని చెప్పేసి. మరి నిజంగానే ప్రైవసీని కోల్పోతారో అలా అకౌంట్ కి కనెక్ట్ చేస్తే? అకౌంట్ కనెక్ట్ చేయొద్దు మేడం, అట్లా చేస్తే కోల్పోతారు. అంటే కోర్టు ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, పోలీస్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపేసి చలాన్స్ వసూలు చేయాలి. బాగా ఇచ్చింది కోర్టు, బాగా ఇచ్చింది. అది కట్టుకో ఛాన్స్ ఇవ్వాలా. వెంటనే వాళ్ళకు ఏదో ఆపద ఉంటది, ఏదో ప్రాబ్లం హాస్పిటల్ పోయేది ఉంటది, డ్యూటీలో పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతాయి. చాలా గుంజేసుకుంటున్నారు కదా, అట్లా వద్దనేది కోర్టు చాలా బాగా చెప్పింది. అంటే ఆ విధంగా చేస్తే మరి చలాన్స్ కడతారంటారు? అసలు కడతారు, ఎందుకంటే ఆఫర్ మాత్రం ఇవ్వాల. ఒకసారి ఆఫర్ ఇవ్వండి, తర్వాత కట్టకుంటే టైం పెట్టాలి, ఒక 3 నెలల 2 నెలల తర్వాత నోటీసులు ఇవ్వాలి.
మెసేజ్ మెసేజ్ పెట్టేసేయాల కట్టామని. ఇప్పుడు మన కరెంట్ బిల్లు కట్టకుంటే మెసేజ్ వస్తుంది కదా, మనకు కూడా మెసేజ్లు వస్తే అట్లా కూడా కట్టగలుగుతారు. కానీ ఈ తలంచే గుంజుకోవడం, ఈ అకౌంట్కి వెళ్ళి కట్టుకోవడం చాలా తప్పు మేడం. సో మన రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు కదా, చలాన్లు అనేవి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తోటి లింకప్ చేస్తే మనకి చలాన్స్ డైరెక్ట్ అకౌంట్ నుంచే కట్ అవుతాయి అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. దానిపైన ముందుగా మీ అభిప్రాయం ఏంటి? మేడం, రేవంత్ రెడ్డి సారు చలాన్లు కట్టమన్నాడు. ఓకే, ఎట్లా అంటే చలాన్లు వాళ్ళు కొడితే మేము కడతాం. ఆ చలాన్లు ఎట్లయితే కడతామో ఆ రోడ్లు కూడా అట్లనే కంప్లీట్ చేయాలి మేడం. ఏడా రోడ్లు యాక్సిడెంట్లు అయితే ఉత్తగా యాక్సిడెంట్లు అయితలేవు. మీ రోడ్లు బాగాలేకనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది చచ్చిపోతారు. ఎక్కడ ఎవరు పట్టించుకోరు కానీ ఆ చలాన్లు కట్టు. ఏం చెల్లి కడతాం మేడం? మాకేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? లేకపోతే రేవంత్ రెడ్డి సార్ లాగా నెలకు 4,40,000 వస్తున్నాయా? మాకు నెలకు ఫ్రీ బస్సులు చేసిరు. కనీసం మా పిల్లలను మేము పోషించుకోనికి కనీసం స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు వస్తలేవు. అందరేమో ఫ్రీ బస్సులకి పోతారు. మా ఆటోలలో ఎవరైనా ఎక్కువరా? పొద్దున అయితే మా ఆటోలో ఒక్కరి ఇట్లా కనీసం కూడా చూస్తలేరు. మేము ఎట్లా బతకాలి సార్? రేవంత్ రెడ్డి సార్, మీలాగా 4,40,000 జీతాలు వస్తలేవు సార్. మాకు ఎవరు ఎక్కుతలేరు సార్ ఆటోలల్లా. దీన్ని కోర్టు కూడా నిరాకరించింది కదన్నా. మరి కోర్టు కూడా ఒక మాట చెప్పింది, అట్లా ప్రైవసీ కోల్పోతారు, అట్లా లింకప్ చేయొద్దు. అండ్ అది కూడా కాకుండా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపి చలాన్లు వసూలు చేయొద్దు, ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వండి అని చెప్పి. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? సార్, ఇంతో అంతో ఈ సమాజం బతుకుతుందా అంటే ఇంకా కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద విశ్వాసంతో బతుకురు సార్. సార్, మీ మీద విశ్వాసంతో అయితే ప్రజలు బతలేరు సార్. అది నేను చెప్పదలుచుకుంది. మళ్ళీ అట్లనే ఇప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సార్లు ఆఫర్లు ఇచ్చిండ్రు ఈ చలాన్ల మీద. ఇప్పుడు ఆఫర్లు కూడా ఇస్తలేరు కదా, దానిపైన మీ అభిప్రాయం? తెలంగాణ బాపు అంటే ఆ కేసీఆర్ ఉండే. ఆయన చాలాన్లు ఏది గవర్నమెంట్ తరఫున సబ్సిడీ కింద కొన్ని చాలాన్లు అదే మాఫీ చేస్తున్నారు. మేము కట్టుకున్నాం. వాళ్ళు అందరిని పట్టించుకురు, ఆటో డ్రైవర్లను పట్టించుకురు, ఉద్యోగులను పట్టించుకురు. వీళ్ళైతే ఆ మూలకుండి కెమెరాలు కొడుతురు. మేము సంపాదించకన్నా నెలకు వీళ్ళకు ఆ ఫోటోలే ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ హైదరాబాద్ లో బతకాలా వద్దా, లేకపోతే ఊరికి పారిపోవాలా అని అనిపిస్తుంది ఒకసారి. కేసీఆర్ గవర్నమెంట్ అయితే బాగుండే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఏమున్నా ఆ పబ్లిక్ తాడ పైసలు ఎట్లా గుంజుకోవాలి, మేము ఎట్లా దాపెట్టుకోవాలి, మొత్తం ఇదే ఇక సార్. రేవంత్ రెడ్డి సార్ ఇట్లానే ఉంది. అన్ని డిస్ట్రిక్ట్ లో ఆటోలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం కావాలి మళ్ళీ? అప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళు సావాలనా? ఎవరికైనా కారోబార్ ఉండాలంటే సిటీకి తగ్గట్టుగా పబ్లిక్ ఆటోలు ఉంటే పబ్లిక్ కూడా కవర్ అవుతుంది. దానికి ఆ ఆటోలకు కవర్ కావాలి, ఈ ఆటోలకు కవర్ కావాలంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? మరి ఇప్పుడు కొత్త రూల్స్ అన్ని పెడతా ఉన్నాడు కదా, మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఏంది కొత్త రూల్స్ ఏం పెడుతున్నాడు? చలాన్స్ గురించి పెట్టిండు, అకౌంట్ కి లింకప్ అయింది అని చెప్పేసి. ఏ ఆటోలు ఎందుకు బంద్ అవుతాయి? అట్లా అదే గిరాకీ. బ్యాంక్ కి గిరాకీ ఎక్కువనే అవుతుంది కదన్నా, మరి చలాన్లన్నీ అవుతుందమ్మా. ఏ బ్యాంకు కిరాయి కాదు, ఏది కాదు. ఎవరండి డిస్ట్రిక్ట్ ఆటోలలో పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సిటీ ఆటోలో పడితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్నది ఇంతమంది తినాలంటే ఎలా తింటారు? దాని గురించి ఆయన కష్టం చాలా. ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపేసి పోలీసు వాళ్ళు ఇట్లా చలాన్స్ తీసుకోవద్దు అని అన్నారు కదా. చాలాన్లు తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అది నిన్ననే అన్నాడు చాలాన్లు తీసుకోవద్దని. ఇప్పుడు చాలాన్లు ఇప్పటి వరకు అయితే తీసుకున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇంకా ఇక అది తెలవాలా మళ్ళీ. ఇప్పుడు అది భగవంతుని పోలీసులు ఆగరంటారు. పోలీసు వాళ్ళు ఆగరు ఎట్లాగైనా కానీ. వాళ్ళు ఏమన్నా అంటే నా రూల్స్ నేను చేస్తున్నా అంటాను అంటాడు వాడు. నువ్వు గవర్నమెంట్ నువ్వు ఇచ్చినావు, మళ్ళీ నేనేం చేయాలంటాను అంటాడు. అప్పుడు అయితే చలాన్స్ అనేవి బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయాలని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా ఎప్పుడు ఒకసారి కట్టేది. ఇప్పుడు బండిని పోనీయకుండా లోడ్ మీద ఆపి ఇప్పుడు కట్టిన దాకా కాదని డబ్బులు కట్టించుకున్న దాకా వదలనని అంటే మన చాలా కష్టమైంది నాకు. ఇక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఆటోకి కొంచెం పైన అది జంపింగ్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తెచ్చారు. అది మాకు తెలియదు ఫోటో తీసిందని. అట్లా 1800 కట్టడానికి నాకు 2-3 గంటలు పట్టింది బండి ఆపుకొని. నేను చిన్న గూడ్స్ ఉన్నాను, హ్యాండిక్యాప్ని. డబ్బులు కట్టిన దాకా నన్ను వదిలేదు. అందుకు బండి ఇడున్నాను.
అంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు కోర్టు కూడా మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది కదా, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద బండ్లు ఆపొద్దు, వాళ్ళు కట్టే రోజు ఉంటే వాళ్ళందరికి వాళ్ళే వచ్చి కడతారు, లేకపోతే నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఒక రూల్ పాస్ చేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం? ఆ, ఆ, ఉమ్. వాళ్ళు మంచి చెప్పిండ్రు, మన హైకోర్టు మంచిగా చెప్పిండ్రు. కొంచెం సవలతుగా కొంచెం అసలు దుఃఖం ఆపుకోలేకపోయినా నేను, మనం నాకు అంత ఎమర్జెన్సీ ఉంటే దుఃఖం ఆపుకోలేకపోయినా నేను ఇప్పుడు పైసలు కట్టినాక పోద్దా, అంత కష్టమైంది. దయచేసి అటువంటి లేకుండా కొంచెం దయచేసి ఒక రోజు టైం ఇవ్వనండి, లేకపోతే ఏదైనా కొంచెం డిస్కౌంట్ చేసి కట్టేయమనండి. ఒక రోజు 2 రోజులు సెలవు ఇస్తే ఇప్పటికైనా మారుతారు అంటారా మరి, ఆపడాలు కానీ ఇట్లా వసూలు చేయడాలు గానీ? ఇప్పుడు హైకోర్టు చెప్పినందువల్ల ఆపితే కొంచెం బాగానే ఉంటుంది, పెద్ద బిజినెస్ ఏం లేవు. అందులో వీళ్ళు పనిలేక ఎన్ని కేసులు రాయాలో అన్ని కేసులు రాయాలో వాళ్ళకి ఏదో రూల్ ఉంటుంది, ఆయనతో మమ్మల్ని రాసేసుకుంటున్నారు. వెనకకి ఫోటోలు తీసి ముంగడికి ఫోటోలు తీసి ఇంత ఫైన్ కట్టాలని అసుంటూ పోతే ఇంకోరు ఆపడు. ఇట్లా చాలా కష్టపెడుతున్నారు గవర్నమెంట్. దయచేసి వాళ్ళకి పదే చెప్తున్నాము, అది ఒక రోజు 2 రోజులు జర కట్టమని చెప్పి సెలవు తీయాలా. ఇంకోటి మేము ఏదైతే పోతున్నామో గూడ్స్ తీసుకుపోయేదాన్ని ఆపితే అక్కడ మాకు వచ్చే పేమెంట్ రాదు, లేట్ అయిందని ఏదో అవుతుంది. దయచేసి అట్లా చేయొద్దని గవర్నమెంట్ వారికి పదే మొత్తుకుంటున్నాం.